హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. పాయల్ కపాడియా డైరెక్షన్లో కనీకు శృతి, దివ్యప్రభ, ఛాయా కదం, హృదు అరుణ్లు కీలక పాత్రలో నటించిన మూవీ ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్. ఇంటర్నేషనల్గా ఆల్రెడీ ఎన్నో అవార్డ్స్ గెలుచుకున్న ఈ మూవీ ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమా స్పెషాలిటీ ఏంటి, సినిమా ఎలా ఉంది అనే విషయాల్ని ఈ రివ్యూలో తెలుసుకుందాం. కథేమిటంటే, ప్రభ, అను ముంబైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నర్సెస్గా వర్క్ చేస్తుంటారు. ప్రభా హస్బెండ్ మ్యారేజ్ అయిన కొన్ని డేస్కే ప్రభను ఇండియాలో ఉంచేసి జర్మనీ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ప్రభను అస్సలు పట్టించుకోడు. ఇక అను షియాజ్తో లవ్లో ఉంటుంది. ఎప్పుడూ జనంతో కిక్కిరిసినట్టుండే ముంబైలో ప్రైవేట్గా స్పెండ్ చేయడానికి కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్తుంటారు. పార్వతి అనే విడో అదే హాస్పిటల్లో వంట మనిషి. ఎప్పటి నుంచో తను ఉంటున్న ఇంటిని కొందరు ఆక్రమించుకుంటారు. సరైన డాక్యుమెంట్స్ లేకపోవడం వల్ల వాళ్లతో ఫైట్ చేయలేక తన సొంతూరు రత్నగిరి వెళ్ళిపోవాలనుకుంటుంది పార్వతి. ఇన్సఫిషియెంట్ శాలరీస్తో ఇబ్బంది పడుతున్న ప్రభా, అను కూడా పార్వతితో కలిసి రత్నగిరి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక వీళ్ళ ముగ్గురు ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారు? తనని ఇండియాలోనే వదిలేసి జర్మనీ వెళ్ళిపోయిన భర్తను ప్రభా కలిసిందా? అను షియాజ్ల లవ్ సక్సెస్ అయిందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే మిగతా కథ. ప్రభగా కనీకు శృతి, అనుగా దివ్యప్రభ, పార్వతిగా ఛాయా కదం చాలా రియలిస్టిక్గా, న్యాచురల్గా పెర్ఫామ్ చేశారు. భారతీయ మహిళలు తమ జీవితాల్లో కామన్గా ఫేస్ చేసే సిచ్యువేషన్స్ని చాలా న్యాచురల్గా, కళ్ళకు కట్టినట్టు చూపించిన పాయల్ కపాడియా డైరెక్షన్ బాగుంది. కాకపోతే స్లోగా సాగిన స్క్రీన్ ప్లేతో ఈ మూవీ చూస్తున్నంతసేపు ఒక ఆర్ట్ సినిమా చూస్తున్నామా అనే ఫీలింగ్ వస్తుంది. పాటలు, ఫైట్లు, డాన్సులు లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ లేని రియలిస్టిక్ స్టోరీ కావడం వల్ల ఈ మూవీ అందరికీ నచ్చకపోవచ్చని నా ఒపీనియన్. అక్కడక్కడ ఉన్న న్యూడ్ సీన్స్ వల్ల ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి చూడకపోవడమే మంచిది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించకుండా చాలా లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని 2 గంటల ఓపిక్గా మీరు ఈ మూవీని చూడగలిగితే షూర్గా మీకు నచ్చుతుంది. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.